బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం బుడమేరు మూడో గండి పడినటువంటి ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. మంత్రి నిమ్మల రామానాయుడు నిరంతరం ఈ ప్రాంతంలో ఉండి పనులు పరిగెట్టిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే వర్షం గడిచిన 4 రోజులుగా కూడా ఇదే గండి ద్వారా దాదాపుగా 35 నుంచి 40 వేల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి, మనం కనిపిస్తున్నటువంటి విజయవాడ దిగువ ప్రాంతానికి అంతా కూడా ఇదే గంటల ద్వారా వెళ్ళింది. నిన్న రాత్రి వరకు కూడా 2 గంటలను విజయవంతంగా పూర్తి చేసింది జలవనరుల శాఖ. అయితే ప్రస్తుతం మూడో గండి పూడ్చివేతకు సంబంధించినటువంటి పనులు అయితే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం చూస్తే కనుక అతిపెద్ద గండి ఇదే కూడా మూడో గండి అని చెప్పాలి. దీని నుంచే పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతానికి వెళ్తుంది. ప్రధానంగా రాయనపాడు, అలాగే దిగువన ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలకు అంతటికీ కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. ప్రస్తుతం ఇవాళ ఉధృతి తగ్గినప్పటికీ కూడా గడిచిన 4-5 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ప్రవాహాలు అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ పనుల పురోగతికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి మంత్రి నిమ్మల రామానాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే ముఖ్యమంత్రి కూడా నిరంతరం అలాగే మంత్రి నారా లోకేష్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే మంత్రి నిమ్మల రామానాయుడుతో కూడా నిరంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక్కడ పనుల పురోగతిని కూడా అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ గండ్లు పూడ్చే పనిని అవిశ్రాంతంగా చేపడుతుందని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, గండ్లు పూడ్చే పని ఎంత మేర జరుగుతుంది, ఎలా చేపడుతున్నారు? బుడమేరుకి సంబంధించినటువంటి యొక్క లెఫ్ట్ బ్యాంక్లో 3 గంటలు పడినటువంటి పరిస్థితి. అందులో మొదటి గండిని, అదేవిధంగా రెండవ గండిని కూడా పూడ్చడం జరిగింది. ఇంకా ఏదైతే మిగిలిన 3వ గండిని కూడా రాత్రి నుండి ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పనులు కూడా చేపడుతూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు వాతావరణం అనుకూలిస్తే రేపు ఉదయానికే ఈ 3వ గండిని కూడా పూర్తి చేయగలిగి, ఏదైతే ఈ యొక్క లెఫ్ట్ బ్యాంక్ 3 గంటల నుంచి వస్తున్నటువంటి వాటర్ని మనం అరెస్ట్ చేయగలిగితే ఆ సింగ్ నగర్ కానీ విజయవాడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ముంపు నీరు అంతా కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. 2-3 రోజుల్లోనే మళ్ళీ యథాస్థితి పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడి మేము కూడా పగలు రాత్రినే తేడా లేకుండా, వర్షం వీధురుగాలనేటువంటి పరిస్థితి లేకుండా అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో 24 గంటల్లో 2 గంటలు మాత్రమే పడుకుని ఈవేళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఆయన కష్టం, ఆయన శ్రమ ఫలించాలనేటువంటి ఆలోచనతో లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ ఏదైతే డ్రోన్స్ కూడా పెట్టుకుని ఎవ్రీ 1 అవర్కి ఒకసారి లైవ్ చూసుకుంటూ ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయగలిగారు, ఎన్ని మీటర్లు ఫ్రంట్కి వెళ్ళింది, ఎన్ని క్యూసిక్లు ఏదైతే ఇప్పుడు విజయవాడ మీదకి వస్తూ ఉంది, వాటిని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, ఇట్లా ఎవ్రీ పర్సన్. అంటే మీకు ఈ గండ్లు పోడ్చడంలో దాదాపుగా ఇవాళ 5వ రోజు అని చెప్పాలి. అయితే మీకు ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సవాల్ ఏంటి? ఎందుకు వేగంగా పనులు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు? అంటే జనరల్గా అయితే ఈవేళ ఒక ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మేము అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు. అధికారం అంటే ఏదో అనుభవించడానికి కాదు, సేవకుడు మాదిరిగా ఉండాలి పాలకుడు అనేవాడి భావన. కాబట్టే ఈరోజు ఈ పరిస్థితులను చక్కదిద్దగలుగుతున్నాం. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోతే ఊళ్ళు ఆ రోజు తుడిచిపెట్టుకుపోతే 36 మంది ఒక్క క్షణంలో ప్రాణాలు పోగొట్టుకుంటే, ఆ రోజు తాడేపల్లిలో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళని పలకరించినటువంటి పాపాన పోలేనటువంటి పరిస్థితి గత పాలన. కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితి వస్తే అందరం కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ బాధ్యతలు అప్పచెప్పి వార్డుల వారిగా, డివిజన్ల వారిగా, సచివాలయాల వారిగా బాధ్యతలు అప్పి ప్రతి ఒక్కరి ఇంటికి కూడా సాయం అందించాలి అనేటువంటి ఆలోచనతో ఈవేళ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మేమందరం కూడా పనిచేస్తున్నాం. అందులో భాగంగానే మేము ఈ బుడమేరుని సంబంధించి గండ్లు పొట్టడానికి మాకు కూడా అసలు పెను సవాళ్ళు. ఎందుకంటే మేము అట్లా కష్టపడ్డాం కాబట్టి 5 రోజులను 6 రోజులు ఒక కొలిక్కి వస్తూ ఉంది. మేము కష్టపడకపోతే ఇది 4 రోజులైనా కూడా చేయలేదు. నిజంగా అధికారులకు వదిలినా కూడా నాకు తెలుసుండి ఎక్కువ రోజులే సమయం తీసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము కూడా చూస్తూ ఉన్నాం, మాకంటే 5 సంవత్సరాలకు పరీక్ష ఉంటుంది. ఇప్పుడు అధికారులకు కూడా వాళ్ళకి పరీక్ష లేనిటువంటి పరిస్థితి. అందులోనూ గత 5 సంవత్సరాల పాలనతోటి పరిపాలనే మర్చిపోయారు చాలా వరకు అధికారులు. మా డిపార్ట్మెంట్లో కూడా ఈ రకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం. ఏదైతే మేము ఈ గండ్లు పొడచాలంటే చూసాం. ప్రధానంగా ఆ రోజు ఫస్ట్ డేనే వచ్చి చూస్తే దీనికి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో బ్రిడ్జిలకి అవి కొట్టుకుపోయాయి. ఆ అప్రోచ్ బ్రిడ్జిలకి వేసుకుని మళ్ళీ ఇక్కడ చూస్తే అంతా కూడా బ్లాక్ కాటన్ సాయిల్. మరి ఇది కూడా ఏమైంది, జగన్మోహన్ రెడ్డి వైఫల్యంతో 20 మీటర్లు ఉన్నటువంటి బండు
అది కొట్టుకుపోయి ఆండలో జారిపోయి 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా గిద్దుడు మట్టి పని చేయకపోవడంతో అది 2 మీటర్లు 3 మీటర్లు నేరాగా ఉన్నటువంటి పరిస్థితి. దాని మీద మనం రోడ్డు ఫామ్ చేసుకోవాలి. రోడ్డు ఫామ్ చేసుకుంటే ఒక వెహికల్ వస్తే మళ్ళీ రిటర్న్ వెళ్ళేటువంటి వెహికల్ ఇట్లా పోద్ది, మళ్ళీ డబల్ వేసుకోవాలంటే జారిపోతూ ఉన్నాయి. ఈ లోపల పెద్ద ఎత్తున వర్షాలు వస్తే మళ్ళీ బండ్లు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి, ఇట్లాంటి విపత్కరమైనటువంటి స్థితి. రెండవది ఏదైతే బుడమేరు కూడా మాట్లాడితే చాలు పొంగిపోతూ ఉంది. నిన్న చూస్తే 9,000 క్యూసెక్కుల నీరు నిన్న ప్రవహించి, మరి నిన్న కూడా పాపం మళ్ళీ సింగనగర్ మీద కూడా పెద్ద ఎత్తున వెళ్ళి తగ్గి మళ్ళీ 1 అడుగు 6 అడుగు వేల పెరిగిందని చెప్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున బుడమేరు పొంగి మాకు అక్కడ అడుగు పెరగడం కాదు, ఇక్కడ కూడా 2 అడుగులు పెరగడంతో ఇక్కడ మేము వర్క్ చేస్తున్నప్పుడు అంత కష్టపడి మెటీరియల్ తీసుకొస్తే ఆ ఒడికి మళ్ళీ కొంత మెటీరియల్ మళ్ళీ పక్కకు పోతున్న దశలో మళ్ళీ మేము దానికి ప్లాన్ మార్చుకుని టన్ను వెయిటేజ్ ఉండేటువంటి రాళ్ళని మళ్ళీ సెపరేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా కష్టపడి దీన్ని మూవ్మెంట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఎన్ని గంటలు ఇప్పటివరకు పూడ్చగలిగారు మొత్తంగా చూస్తే, అంటే కుడిగట్టు ఎడమగట్టు వైపున? అంటే ఇప్పుడు ప్రధానంగా ఇమీడియట్లీ అనేది 3 గంటలు. ఎందుకంటే ఈ 3 గంటల వల్లే ఏదైతే విజయవాడ పట్టణానికి సంబంధించి ముంపు సమస్య ఉంది. అందుచేత ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ 3 గంటలని మనం పూర్తి చేస్తూ ఉన్నాం. రేపు ఉదయానికల్లా క్లోజ్. మిగిలిన ఏవైతే మీరు చెప్పినట్టుగా అటు రైట్ బ్యాంకులో ఉన్నటువంటి 7 గంటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ 7 గంటల వల్ల అది మెరక ప్రాంతం, అంటే అటు నుంచి చాలాల్లోంచి ఊళ్ళల్లోంచి వాటర్ బుడమేరులోకి వస్తుంది తప్ప ఈ వాటర్ ఇప్పుడు ఇమ్మీడియట్లీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. పైగా దీనికి పైన ఏంటంటే పులివాక దగ్గర ఒక 3 గంటలు పడ్డాయి. అంచేత ఆ యొక్క రైట్ బ్యాంక్ సంబంధించి 7 గంటలు మనం పుడిస్తే మరి పులివాక నుంచి వాటర్ వస్తే మళ్ళీ గొడ్డలు తెగిపోతాయి. అందుకని ముందు పులివాకకు సంబంధించినటువంటి 3 గంటలు 7 గంటలు కూడా వివిధ ఏజెన్సీలకి డిఫరెంట్ ఏజెన్సీలకి ఇచ్చి అవి కూడా పూర్తి చేస్తా ఉన్నాం. అది 2-3 రోజులు అటు ఇటుగానే ప్రస్తుతానికి ఎవరికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. ఇవి మాత్రం వెరీ వెరీ ఎమర్జెన్సీ. అందుకే ఈ పగలు రాత్రి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తూ ఉన్నాం. 3వ గండి ఎక్కువ సవాలు అంటున్నారు పోడ్చడంలో. అయితే దీనికి ఆర్మీ సహకారం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా? అంటే ఆర్మీ వాళ్ళు కూడా రాత్రి కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఎడిషనల్గా మరి వర్క్ చేయడానికి పెద్దగా అవకాశాలు లేవనేటువంటి విషయాన్ని. ఎందుకంటే ఇప్పుడు ఈ రోడ్డు అంటే మనం ఎంతో కష్టపడి శ్రమించి ఇట్లాగ ఏదో ఒక రోడ్డు ఫామ్ చేసుకుని ఈ వర్క్ చేయగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆర్మీ ఇంకా దాన్ని ఇంకేదైనా వర్క్ చేయాలని అన్నా చాలా వరకు క్లోజ్ అయిపోయింది. నాకు తెలిసింది ఇంకొక 40 మీటర్లు 50 మీటర్లు మాత్రం ఉంది. వాళ్ళు ఏదైనా ఒక బ్రిడ్జిని అవతల ప్లాన్ చేద్దాం, అది 2-3 రోజులు పట్టేస్తుంది. అయినా అవతల బ్రిడ్జ్ చేసినా మళ్ళీ మెటీరియల్ తీసుకురావాలని అంటే మళ్ళీ ఆ కెనాల్ పర్మిట్ చేయట్లేదు. ఎందుకంటే దీనికి లేగానే మళ్ళీ అది కూడా మళ్ళీ ఎలా రోడ్ ఫామ్ చేసుకోవాలంటే జరిగే పని కాదు. దీనికి ఆపోజిట్ రోడ్లు వేద్దామని అంటే అది కూడా ఆల్రెడీ ట్రై చేసి వెహికల్స్ దిగిపోతే అవి కూడా వాళ్ళు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో వాళ్ళు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. అంటే ఇట్లాంటి ప్రతిబంధకాలు ఎన్నో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సరే, ఏదైనా ఉన్నంతలో కొంచెం బెటర్గానే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే మీరు వర్క్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా వాళ్ళు ఎడిషనల్గా ఇంకా ఏమన్నా అంటే ఇప్పుడు మాకున్నటువంటి మార్గం కానీ మాకున్నటువంటి పని కాకుండా ఇంకా ఎడిషనల్గా ఏదైనా ఎఫెక్ట్ ఇవ్వగలితే ఏమని చెప్పాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే దిక్కుముక్కు లేని ప్రాంతం అయిపోయింది, దారి తెన్ని లేని ప్రాంతం అయిపోయింది. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా అంత సోర్సెస్ అనేది తక్కువ ఉంది. వాళ్ళు కూడా టైం టేకింగ్ తీసుకునే పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బ్రిడ్జితో పాటు వాళ్ళు ఏదైతే ఫ్లైఓవర్ ఏదైతే ఉంటాయో హైవేస్, ఆ ఫ్లైఓవర్ బ్లాక్లు తీసుకొచ్చి క్లోజ్ చేద్దామన్నారు. కానీ ఆ ఫ్లైఓవర్ బ్లాక్ కూడా 30 టన్నులు ఉంటాయి. అవి కూడా తీసుకురావాలంటే కొద్దిగా కష్టమైన పని. అదే గాబ్రేన్ మోడల్లో చిక్కాలు పెట్టి అందులో కొంత ప్యాకింగ్ చేసి పెడదామన్నారు. అవి కూడా మళ్ళీ ప్యాక్ చేసి పెట్టాలి. సరే, ఏదేమైనా వాళ్ళు ఏదైనా ఎఫెక్ట్ పెట్టగలిగితే ఏదైనా ఎడిషనల్గా ఉంటే చేయమని చెప్పాం. మన వరకు మన పని మాత్రం యుద్ధ ప్రాతిపదికన మనం చేసుకుంటూ పోతున్నాం. మీరు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. అయితే ఎగువ నుంచి ఇంక మళ్ళీ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందా? మీకున్నటువంటి హెచ్చరికలు ఏంటి? అంటే బుడమేరేది ఏంటంటే మిగిలిన ప్రాజెక్టు లాగా క్యాలిక్యులేట్ చేయడానికి లేదు. ఇప్పుడు మనకు ఏదైతే ఇప్పుడు కృష్ణా అనేది ఉంది, ఆలమెట్టె, జోరాల, ఏదైతే మన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ఇట్లా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎంత క్యూసెక్లు వాటర్ వస్తుంది, ఎంత అవుట్ఫ్లో వెళ్తుంది, ఎన్ని రోజులకి ఇక్కడ చేరుకుంటుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కానీ లోకల్ క్యాచ్మెంట్లో అందులోని పర్టికులర్గా ఇటువంటి బుడమేరు లాంటి దాంట్లో అసలు దాని క్యాలిక్యులేషన్ ఉండదు. ఎందుకంటే ఏరులోంచి టకటకటకమని ఇమ్మీడియట్లీ అవర్స్లో వచ్చేసేటువంటి పరిస్థితి. మన సరౌండింగ్ ఉన్న ఫోర్కాస్ట్ని బట్టి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ రకంగా నిన్న ఫోర్కాస్ట్ చెప్పింది వర్షం రెయిన్స్ హెవీగా ఉన్నాయని. దానికి తగ్గట్టుగానే 9,000 క్యూసెక్లు వచ్చేసింది. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అప్పుడు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ని బట్టి
ఒక 8,000 అరౌండ్ ఉంటుంది అనుకున్నాం, 9,000 దాకా వచ్చిన పరిస్థితి. అంటే ఇప్పుడు కూడా కొద్దిగా ఫోర్కాస్ట్ చెప్పాడు. ఆ ఫోర్కాస్ట్ ప్రకారం రెయిన్స్ పడితే ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం 2 గళ్ళు పూర్తి చేసాం, 3వ గండి కూడా ఒక 40% అయిపోయింది. కాబట్టి ఒకవేళ బుడమేరు పొంగినా కూడా ఇంకా దానికి ఏదైతే విజయవాడ వచ్చేటువంటి మార్గం చాలా వరకు క్లోజ్ చేశాం. కాబట్టి ఏదైనా ఇంకా ఇంతకు మించి వరద నీరు అయితే వచ్చేటువంటి పరిస్థితి లేదు. రేపటికైతే ఇంకా వరద నీరు వచ్చినా కూడా అరెస్ట్ చేస్తాం. కాబట్టి టోటల్గా క్లోజ్ అయిపోతుంది 100%. ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఇక్కడ పనులు పరిశీలిస్తున్నారు కదా, చూశారు కదా ఎట్లా జరుగుతున్నాయి, మీరేమంటారు? మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారండి. గొంతు లోతు నీళ్లల్లో కూడా ఎన్డీఏ కార్యకర్తలు కానీ అధికారులు కూడా ఈరోజు మరి పనిచేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా ఎక్కడో చిన్న చిన్న పాకెట్స్లో మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కూడా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, రామానాయుడు గారు గడిచిన 4-5 రోజులుగా ఇక్కడే తిష్టవేసి మరి పనులు చేస్తున్న విధానం మరి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలో దిగి ఏ రోజు మరి నీళ్లలో అడుగుపెట్టి ఇచ్చేస్తున్నారో అదే స్ఫూర్తితోటి ఈరోజు రాష్ట్రంలో అధికారులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వారిని ఆదర్శంగా తీసుకొని అంతటి ముఖ్యమంత్రి గారే మరి ఇంతటి విపత్తులో స్వయంగా రంగంలో దిగినప్పుడు మనం ఒడ్డును కూర్చోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఒక ప్రేరణని కలిగించారు తెలుగు జాతిలో అని చెప్పేసి, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మరి రామానాయుడు గారు ఇక్కడే ఉండి 2 గంటలు పూడ్చేసిందని ఈ ఒక్కటికి పూడిస్తే కానీ విజయవాడ ముంపు పరిష్కారం కాదు. ఈ లోపు ఎన్ని చర్యలు చేపట్టినా తాత్కాలికమే. కానీ నిన్న మళ్ళీ వర్షం తగ్గింది, అంత నీళ్ళందరూ తగ్గుతున్నాయనుకున్నప్పుడు మళ్ళీ పెరగటం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ బండు అయితే పూర్తయితుందో అప్పుడే పరిష్కారం వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. మరి ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా జుగుప్సాకరమైన విషయం కూడా. ఎందుకంటే ఒకవైపు ప్రజలు కష్టాల్లో ఉంటే మేము సైతం అని చెప్పేసి ముందుకు రావాల్సిన ప్రతిపక్షం బాధ్యతాయుతంగా, బాధ్యత లేకుండా, బాధ్యత రాహిత్యంగా ఈరోజు ఏ విధంగా మాట్లాడుతుందో ప్రజలందరూ కూడా చూసి అవగించుకుంటున్న పరిస్థితి. మొత్తానికి అత్యంత వేగంగా పనులు పూర్తి చేస్తున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే ప్రస్తుతం చూస్తే కనుక యుద్ధ ప్రాతిపదికనే ఈ 3వ గండిని పూడ్చేందుకు విస్తృతంగా ప్రయత్నాలు అయితే జలవనరుల శాఖ చేస్తోంది. అయితే ఈ రాత్రికల్లా ఈ గండిని మొత్తం పూడుస్తామని ప్రధానంగా ప్రవాహం అంతా కూడా, ఎక్కువ ప్రవాహం అంతా కూడా ఈ ప్రాంతం నుంచే వెళ్తుంది. కాబట్టి దీన్ని పూడిస్తే తప్ప విజయవాడ నగరానికి వరద ముంపు ఆగదు అని చెప్పి ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఈ నేపథ్యంలోనే యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.